మీ పోరాట పటిమకు హ్యాట్స్ ఆఫ్. హెచ్యు విద్యార్థులకు కేసీఆర్ అభినందన. అధికారం ఉన్నదని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే న్యాయస్థానాలు సభ్య సమాజం తిప్పికొడతాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఘటనే ఇందుకు నిదర్శనం. ఎంతో జాగ్రత్తగా తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టినాం. దాన్ని కాపాడలేక రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను దిగజార్చిండ్రు. మనకు తెలంగాణ ఒక టాస్క్, వాళ్ళకు పొలిటికల్ గేమ్. తెలంగాణపై మనకున్న ఆవేదన వేరే పార్టీకి ఉండదు. రజతోత్సవ సభకు అంచనాకు మించి తరలివస్తారు. మహాసభ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం. అనంతరం గ్రామ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం. పార్టీ జిల్లా కార్యాలయాలు కేంద్రంగా శిక్షణ తరగతులు. వివిధ జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన కామెంట్స్. హెచ్యు ఘటన పైన వాళ్ళు విద్యార్థులు చేసిన పోరాటం ఒక హ్యాట్సాప్. ఎందుకంటే వాళ్ళ పిల్లలు నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సింది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి లాఠీచార్జ్ చేసి ఆడవాళ్ళని జుట్టుబట్టి గుంజుకపోయినా ఎక్కడ తగ్గలే. అడుగు కూడా తగ్గకుండా ఢిల్లీకి వెళ్ళి కోర్టుకు వెళ్ళి విజయం సాధించారు. దానికి హ్యాట్సాప్ చెప్పారు. ఈ వాళ్ళ పోరాట పటిమకు హ్యాట్సాప్. వాళ్ళు పోరాటం చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి నిన్న జరిగిన నేతలతో, అది బీఆర్ఎస్ నేతలతో చెప్పిన దాన్ని వీళ్ళు మెయిన్ బ్యానర్ తీసుకురు. మరో వార్తకు వస్తే, హెచ్సియుకు ఎసరు. కంచెగచ్చిబౌలి నుంచి తరిమివేసే కుతంత్రం. ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయం. వర్సిటీ భవనాల నిర్మాణానికి 1000 కోట్లు అవసరమని అంచనా. సిఎస్ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యదర్శి కసరత్తు. మంత్రుల కమిటీ గ్రీన్ సిగ్నల్. సీఎం రేవంత్ వద్దకు ఫైనల్ ప్లాన్. ఏకో పార్కులన్నీ ఒకే కార్పొరేషన్ గొడుగు కిందకు తెచ్చేందుకు యోచన. పార్కుల్ని తనాక పెట్టి కార్పొరేషన్ రుణాలు తెచ్చేందుకు ఎత్తులు. అబ్బో, పెద్ద ప్లాన్ ఇది. మనం అనుకున్నాం ఇలాక హెచ్యూ తీసుకుపోయి ఆ ఫోర్త్ సిటీ అనుకున్న దగ్గర పెట్టేసే ఒక కుట్ర జరుగుతుందని. ఇప్పుడు ఇవన్నీ కలిపి, అంటే ఏకో పార్కులు అన్నీ కలిపి పైసలు కావాలి కదా చెప్పిరు. మన నవ్వు నమ్మట్లేడు, పైసా పుట్టగతి కావట్లేదు, లోన్ ఓడిస్తలేడు. ఇక ఈ నడపాలంటే మన వల్ల కావట్లేదు కూడా మనకు సీఎం చాలాసార్లు చెప్పిండు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు పైసలు కావాలంటే ఏం చేయాలంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నాడు ఈ సర్కార్. ప్లాన్ చేస్తున్నాడు. దానికోసమే ఈ పార్కులన్నీ ఒక ఏమంటుంది, పార్కులను ఒక దగ్గరికి ఒక కార్పొరేషన్గా ఇప్పుడున్న ఈ పార్కులను కార్పొరేషన్ చేసి వీడు మా పార్కులు ఉన్నాయని చెప్పారు. అంటే ఇప్పుడు ఏమైందంటే పార్కులకు పోవాలంటే ఎంట్రీ ఫీజు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఎంట్రీ ఫీజు, ఎందుకంటే డబ్బులు కావాలి కదా. మనం లోన్ ఊగిన ఎందుకు ఇస్తే కార్పొరేషన్ పెడితే మాకు 10 రూపాయలు ఆదాయం వస్తుంది, 10 రూపాయలకి వెళ్ళి మీకు 4 రూపాయలు 5 రూపాయలు కడతాం అని చెప్పాలి వాళ్ళకి. లోన్ కడతాడు, ఊగిన ఎందుకు ఇస్తాడు? కట్టాలి అన్నప్పుడు ఏం చేయాలి? మనం కట్టాలి కదా. పార్క్ కూడా పైసలు కట్టాలి. ఇప్పుడు మామూలుగా అక్కడ పార్కులు ఉన్నాయి, మనం ఏడికి పోయినా దాదాపు ఫ్రీగానే పోతాం. జాకింగ్ వాకింగ్ అని ఏపాటు చిన్న అమౌంట్ ఉన్నా అది మంత్లీ పాస్ లాగా ఏదో ఒక రోజు పడితే 10 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు అట్లా ఉంటుంది. ఇక ఈ కార్పొరేషన్కి వచ్చినప్పుడు దానికి కావాల్సిన పైసలు కావాలి కదా. ఇప్పుడు 10,000 కోట్లు ఇస్తే మన నెలకు వానికి 100 కోట్లు కట్టాలంటే ఆ 100 కోట్ల పైన మనం సంపాదించాలి. ఇక్కడ ఈ పార్కుల మీద గుంజాలి. కోరు కట్టాలి మన పార్కుల పైసలు అంటే మనమే. ఎందుకు అని అంటే మనం అన్నంగా ఇది ఇది మన హెచ్యు భూముల్లో పార్క్ ఉంది, అడుగుంది, స్వచ్ఛమైన గాలి వస్తుంది, దాన్ని ఆగం చేయకని చెప్పినాం కదా. ఒక అందుకు మీరు కావాలన్నారు కదా స్వచ్ఛమైన గాలి, ఎకో పార్క్ పెట్టినాం, చలో బయసలేరు. మీరు స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నందుకు, మీరు అన్నందుకు పైసలు కట్టురి అనే ఒక ప్రయత్నం అయింది. మరి కార్పొరేషన్ ఏర్పాటు లోన్ చేస్తున్నారంటే దాన్ని డబ్బులు కట్టాలంటే ఈ ఫీజు పెట్టాల్సింది కదా పబ్లిక్ కాడి నుంచి. ఇది ఒక కుట్రలాగా, ఓ ఎత్తుగడలాగా, ఒక పక్కా ప్లాన్తో ఈ కాకపోయే ఆ ప్లాన్ ఇచ్చారు అని చెప్పేసి ఈ నమస్తే తెలంగాణలో చేస్తున్న ఐటమ్ ఇది. ఇగో జింక చనిపోయింది. ఈ కనపడ వాళ్ళకి మనం అన్నాం కదా జింకలు లేవు ఏం లేవు అన్నారు కదా. మరో జింక నేను చనిపోయిన జింక దీనికి సంబంధించింది. బుల్డోజర్లు అబద్ధం, జింకల పరుగులు అబద్ధం, నెమళ్ళ అరుపులు అబద్ధం, హెచ్సిలో అంతా అబద్ధం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రభుత్వ వాదన. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అడా అంతా నెమళ్ళు పోతుంటే, జింకలు పోతుంటే, కళ్ళ ముందు కనపడుతుంటే అది అబద్ధం అంటే మరి మా కన్ను కనపడతలేవా, మీ కన్ను కనపడతలేవా? మరి మీ కనపడ్డా కనపడినట్టు చేస్తుర్రా అర్థం కాని పరిస్థితి.
నెమ్మలు ఉన్నాయని మీరే అంటారు. ఇంకొక ఆయన ఏమో ఆ జింకలు కూడా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జింకలు కుక్కలు దాడి చచ్చిపోయి చెప్పేసి మళ్ళీ మీరే అంటారు. అసలు జింకలు లేవని మీరే అంటారు. అడవులలో లేదు ఒరిజినల్ అడవుల్లోనే జింకలు లేవని మీరే అంటారు. ఏది అబద్ధం ఏది నిజం మీకు క్లారిటీ లేదు. జింకలు లేవని మీరే అంటారు. పోయిన గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ కుక్కల దాంట్లో జింకలు చచ్చిపోయారని మీరే అంటారు. ఇప్పుడు కనపడే జింకలు అనేది ఒక ఫేక్ అంటారు. ఇక ప్రజలు పిచ్చోళ్ళ మీరు పిచ్చోళ్ళ ఏం అర్థం కావట్లేదు. మరి మా కనపడేది మాయన మీ కనపడేది మాయన ఇది ఏమాయో ఏం అర్థం కాని పరిస్థితి. హెచ్యూ వివాదం ఏఎస్ సృష్టి అది నా సీఎం చెప్పింది. వర్సిటీని ఫోర్త్ సిటీకి తరలిస్తాం. కాంగ్రెస్ ఎంపీ మల్లురవి ఇలా మనం అనుకున్నాం కదా, ఇక్కడ ఉన్న దాన్ని తీసుకుపోయి అక్కడ ఎక్కువనో పెడతారంట. అదొక ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఆయన దక్కంది ఎవరు దక్కొద్దని కోణంలో ఉన్నట్టుర్రు, అందుకే దాన్ని తీసుకుపోతారు. కారడవిలో పాగాకు ముంజేతి కడియం 2,500 ఎకరాల అటవీ ముప్పై కన్ను. హన్మకొండ జిల్లాలోని ఇనుపరాతి గుట్టల అడవి ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులకు మద్దతుగా వృక్షాలను బుల్డోజర్తో తొలగిస్తున్న రెవెన్యూ పోలీసు అధికారులతో వాగ్వాదాన్ని దిగిన అడవి శాఖ సిబ్బంది. అడవి శాఖ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే, పోలీసు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులే. ఆడ ఉన్న భూమి ప్రభుత్వానిది. కొంతమంది ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పనులు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ట్రై చేస్తారు. అదే ప్రభుత్వ ఉద్యోగులు దాన్ని మాకు సంబంధించిన అడవి శాఖకు సంబంధించి చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తారు. అధికారం మధ్య చిచ్చు పెట్టి కూకురు. అంతే కదా. వీళ్ళు పోయాం రెవెన్యూ అధికారులు పోయాం కూలగొట్టే ప్రయత్నం, అంటే దాన్ని చదువు చేసి ఓరుకో ఇద్దాన ప్రయత్నం చేస్తారు. ఎవరు చెప్తే చేస్తారు? ఆయన ప్రభుత్వం చెప్తేనే చేస్తుంది. జనరల్గా అధికారులు ఎవరు చెప్తుంటారు? ప్రభుత్వం చెప్తుంటారు. ఈయన పోయి చదువు చేస్తుండ్రు. మరి వీళ్ళు అడవి శాఖలు వచ్చి గట్టెట్లా తీసుకుంటారు, అది అడవి శాఖకు సంబంధించింది కదా అని చెప్పేసి వీళ్ళు పోతారు. వీళ్ళకి వాళ్ళు చెప్తే మళ్ళీ ప్రభుత్వం చెప్తుంది. ఏం జరుగుతుంది? ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం పైన సమీక్ష చేసుకొని అది నిజంగా ఫారెస్ట్ భూమా, ప్రభుత్వ భూమేనా కాదా, ప్రైవేట్ ల్యాండా, ఆ ల్యాండ్ ఏంది, ఆ ల్యాండ్కి సంబంధించింది ఏంది, దాన్ని ఇవ్వచ్చా ఇవ్వద్దా, ఇస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవ్వకపోతే ఏమైంది, దాన్ని ఉంచితే రేపు పేదలకు ఏమైనా అక్కడికి వస్తుందా, జనాభా పెరుగుతుంది, దాన్ని మనం పేదలకు పంచవచ్చా, ఇల్లు లేని చాలామంది ఈ ఆలోచన లేవు. మనకేమైనా వానుకోనుకో ఇవ్వాలి తీసుకోవాలి, ఇదే జరుగుతుందా? 2,500 ఎకరాల అడవి భూమి, 2,500 2,500 ఎకరాల భూమి, ఒకటి కాదు రెండు కాదు, అంత పైన కన్నుబడిందంట. మరి ఎవరో ఆ పెద్ద మనిషి 1927 నాటి అడవి హద్దులు దాటి ముందుకు 50 ఏళ్ళకు పైగా సాగు చేయని భూమికి ఎసరు, 25 ఎకరాలు ప్రైవేట్ భూములేనని కొత్త రంగు, వారి భూములు ఎక్కడ ఉన్నాయని ప్రతిపాదన, ఎమ్మెల్యే లేఖతో కలెక్టర్ హడావిడి ఉత్తర్వులు, పట్టా భూములంటూ 1000 ఎకరాలు ధ్వంసం, రెవెన్యూ పోలీస్ సమక్షంలోనే అడవి నరికివేత, ఎదిరిస్తున్న అటవీశాఖ అధికారులకు బెదిరింపులు, రిజర్వ్ ఫారెస్ట్ కోసం గత సర్కార్ ప్రతిపాదన, ప్రభుత్వ పెద్ద కోసం అడవిని తుడిచేసే ప్రయత్నం. అంటే ఆ 2,500 ఎకరాలని గత ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్ ఒక చిన్న పార్ట్ ఫారెస్ట్లా పెట్టి ఇలాంటి మనం చెప్పుకున్న కదా ఆ పార్ట్లా పెడితే అక్కడ వాతావరణం బాగుంటుంది. చెట్లు ఉన్నప్పుడే వానలు వస్తాయి, స్వచ్ఛమైన గాలి వస్తుంది, వానలు పడితే మీద ఆయన నీళ్ళు ఉంటాయి. అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న జంతువులు బతుకుతాయి. ఇప్పటికే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా చూస్తే పుల్ల సంఖ్య తగ్గింది. ఆ జూలో పోయి చూసే పరిస్థితి ఉంది. ఆడ కూడా లేని పరిస్థితి ఒకసారి కొన్ని మోడీ బయట దేశాలకి వెళ్ళి తీసుకొచ్చు ఒక రకమైన జాతికి సంబంధించిన సింహాలని, పులుల్ని, చిరుతల్ని, చీత. రేపు మనం కూడా గదే బొమ్మలలో చూడాల్సిందే. మన అడవిని నాశనం చేస్తే అడవి అనేది ఇట్లుండేది, ఇంకో పులి అంటే ఇట్లుండేది అని ఫోటో చూపించాలి. ఆ పరిస్థితులు తీసుకురాకండి, ఆ భూమిని ఉండనివ్వండి. మరి దాన్ని గత ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్ చేసుకుందామని ప్రతిపాదన చేసినప్పుడు ఈ ప్రభుత్వానికి ఎట్లా దాన్ని అనిపించింది? ప్రభుత్వాలు ఏదైనా ఒకటే కదా. ప్రభుత్వం గత ప్రభుత్వం తేల్చినప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి, కానీ ఈ కట్టబెట్టే ప్రయత్నం చేయడం ఏంది? ఒక ఎమ్మెల్యే లేఖ రాస్తే ఆ హడావిడికి ఉత్తర్వులు ఇస్తే కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినట్ట. సో అధికారులు కూడా ప్రభుత్వం చెప్పిందని కాదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ప్రభుత్వాధికారులే వాళ్ళ సర్వీస్ ఉన్నంత వరకు పనిచేస్తారు. ఈడ కాకపోయినా ఏడైనా దర్జాగా పనిచేస్తారు.
వీళ్ళకి 5 ఏళ్ళ సర్వీస్ లేదు. మీరు అలా కాదు, మీరు ప్రభుత్వాన్ని ఎదిరించవచ్చు, ఏమైతే ఇదే కాకపోతే ఇంకొకటి పని చేస్తాం. తప్పు చేయని తర్వాత భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎవరో లేఖ రాసి చెప్పి మనం అడారు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాలి, పలానా కలెక్టర్ కావచ్చు, పలానా ఎంఆర్ఓ కావచ్చు, పలానా పోలీస్ అధికారి కావచ్చు, వాళ్ళు పనిచేసినప్పుడు గిట్ల ఉండేరా అని చెప్పుకున్నట్టు ఉండాలి, కానీ గిట్ల చేసిరా అన్నట్టు ఉండదు.